మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ షాహీన్. నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రస్తుతం విజయవాడలోని పిఎన్టీ కాలనీలో ఉన్నాము. చిన్నపాటి వర్షానికి ఈ కాలనీ అనేది మునిగిపోతూ ఉంటుంది. నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఈ కాలనీలోని రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎప్పుడు వచ్చిందండి వాటర్? సార్ మాకు చిన్న చిన్న వానలు పడినప్పుడే వెంటనే రోడ్డు మునిగిపోతుందండి. ఎందుకు అని అంటే ఈ డ్రైనేజ్ ఏమన్నా ఇటు నుంచి ఏమైనా కనెక్షన్ ఏమన్నా వేరే చోటకి వెళ్ళాల్సింది వెళ్ళట్లేదు. ఇప్పుడు వాన ఆగింది, ఇంతవరకు లెవెల్ ఉందండి. ఒక్క పావు గంట ఆగింది, దాని తర్వాత ఈ లెవెల్ దీనిపైన పెరిగిపోద్ది అనమాట. ఆల్మోస్ట్ మా ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. అసలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడే అయితే కొంచెం విఎంసీ వాళ్ళు వచ్చి కొంచెం ఈ మోటార్లు పెట్టి తోడేస్తున్నారు. కానీ ఇది కొంచెం శాశ్వత పరిష్కారం కొంచెం మాకు చూపిస్తే, ఎందుకంటే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు, చాలా పెద్దవాళ్ళు ఈ కాలనీలో ఉంటున్నారు. పిఎన్టీ కాలనీ అంటే ఈ ఎంప్లాయీస్ అందరూ, రిటైర్ వాళ్ళు అందరూ చాలా ఎక్కువ మంది ఉంటారు. చాలా ఇబ్బంది పడుతున్నాము. పిల్లలేమో ఈ స్కిన్ డిసీజెస్ వస్తున్నాయి. ఈ డ్రైనేజ్ అంతా ఇంకా రోడ్డు మీదకి వచ్చేయటమే అండి. వాళ్ళు ఆడుకుంటానికి ఉండదు, ఎటు వెళ్ళటానికి ఉండదు. లేడీస్ అయితే కనుక ఈ రోడ్లో అదిగోండి వెహికల్ వెళ్తుంది, దాంట్లో ఏముందో ఏ గుంట ఉందో తెలియదు, గొప్పుకొని పడిపోతున్నారు కూడా. ఇలాంటి ఇబ్బందికి కొంచెం శాశ్వత పరిష్కారం చూపించమని చెప్పి కోరుకుంటున్నాం. మీరు ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారండి? గతంలో ఇట్లాగే వాటర్ వచ్చినప్పుడు కూడా శాశ్వత పరిష్కారం చూపామని చెప్పి ఇప్పుడు కూడా గతంలో చెప్పడం జరిగింది. అట్లాంటి ఏం చేయలేదా? గతంలో కాదండి, ఆల్వేస్ ఎల్లప్పుడూ చిన్నపాటి వర్షం పడితే ఈ సందు కాస్త మినీ సముద్రం అయిపోతుందండి. మేము ప్రతిరోజు ఇబ్బంది. ఈ ఇంట్లో పాపం పెద్దవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బయటికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మగవాళ్ళని తప్పితే ఆడవాళ్ళు బయటికి రావడానికి అసలు ఆస్కారం లేదండి. ఇవాళంటే విఎంసీ వాళ్ళు మోటార్లు పెట్టి తీస్తున్నారు, కానీ గత కొన్ని రోజులుగా తీస్తున్నారు. కానీ ఇంతకుముందు అయితే 3 రోజులు 4 రోజులు మేము అందరం ఇళ్లలోనే ఉండాల్సి వస్తుంది. ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా, లేకపోతే ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా వెళ్ళటానికి అయితే చాలా ఇబ్బందిగా ఉందండి. మాకు చిన్నపిల్లలు బయటికి రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అందువల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దీన్ని మీరు ఏదో విధంగా మీరు సమస్యను పరిష్కరించాలని కోరుకుంటాం, ప్రభుత్వం వారి దృష్టికి చేరాలని కోరుకుంటున్నామండి. విజయవాడ వ్యాప్తంగా కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అటు ప్రస్తుతం ఉన్న పిఎన్టీ కాలనీ కావచ్చు, లేకపోతే గురునానక్ కాలనీ, వన్ టౌన్ పాత బస్తీలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అయితే గతంలో ఇట్లా వరద వచ్చి మునిగిపోయిన పరిస్థితి ఉంటే విఎంసీ అధికారులు కానీ ఎవరు కూడా గతంలో పట్టించుకునే వాళ్ళు కానీ ప్రస్తుతం మూన్సూన్ రెస్పాన్స్ టీమ్ అంటూ కూడా విఎంసీ అధికారులు కొత్త వ్యవస్థని తీసుకొచ్చి ఎక్కడైనా విజయవాడలో ఉన్న ఆ రోడ్లు మునిగితే తక్షణమే ఆ టీం స్పందించి మోటార్ల సహాయంతో ఆ నీటిని డ్రైనేజ్లోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఈ మూన్సూన్ రెస్పాన్స్ టీం సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదు. ఇప్పుడు ఈ నీటిని తోడిస్తున్నారండి? అవునండి, 10 HP మోటార్ పెట్టడం జరిగింది రోడ్డు చివరికి. ఒక 2 అవర్స్లో వాటర్ మొత్తం క్లియర్ అయిపోతాయి, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ పిఎన్టీ కాలనీ కాకుండా ఈ చుట్టుపక్కల ఇంకేమన్నా మునిగినాయా మేడం? ఏపీఎస్సీ కాలనీ దగ్గరలో ఉంటుంది, అది కూడా క్లియర్ చేపిస్తున్నారండి. అన్ని చోట్ల మోటార్ పెట్టించారు. ఇప్పుడు ఏదన్నా ఇట్లాంటి వర్షం వచ్చి ఏమన్నా మునిగితే స్థానికులు వచ్చి మీకు సమాచారం ఇస్తారా, లేకపోతే మీరే చూసుకుంటూ అప్రమత్తంగా ఉంటారా? మేము ఉంటామండి, టైం టు టైం షిఫ్ట్ డ్యూటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు అవైలబుల్గానే ఉంటారు ఇక్కడ. అందరూ టైం టు టైం వర్క్ చేస్తారు. ఎప్పటికప్పుడు ఇట్లా మోటార్లతో తోడిచ్చేస్తూ ఉంటారా వాటర్ని? అవునండి, డల్ఫర్స్ లేకపోతే 10 HP మోటార్స్ పెడతారు. దాని నుంచి వాటర్ డ్రైన్ అవుట్ చేస్తారు. డివాటరింగ్ వర్క్ అనేది జరుగుతుంది ప్రస్తుతం. రైట్, మొత్తంగా విజయవాడలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ డ్రైనేజ్ వాటరు ఈ వర్షపు నీరు కూడా కలిసిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. ఈ డ్రైనేజ్ వాటర్ కలిసిపోవడం వల్ల చర్మ వ్యాధులు అనేవి వస్తున్నాయంటూ కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చిన్నపాటి వర్షానికే తడిసిపోతున్న ముంపు కాలనీకి ఈ ముంపు బారిన పడకుండా శాశ్వత పరిష్కారం చూపాలంటూ కూడా కాలనీవాసులు కోరుతున్నారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, విజయవాడ.